కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ గర్భగుడి సింహద్వారం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంతో మహిమ కలిగిన అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం భక్తులు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్పవరం గ్రామస్తులు వినుకొండ చక్కర్రావు భార్య ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా సుమారు 50,000 విలువ చేసే గ్రానైట్ తో నవదుర్గలు ప్రతిమలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గర్భగుడి సింహద్వారాల్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నూతన ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సింహద్వారాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆలయ నిర్మాణం కోసం జోకా గంగాధర్ 2 గజాల స్థలం నిమిత్తం 26,600, ఒరుసు రాంబాబు 13,300, తాటిపాక రాజు 13,300, 1 గజం స్థలం చొప్పున అమ్మవారి ఆలయానికి విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. 20,000 మాయా అన్నాడు. అనగానే నేను ఏం చేశానంటే 20 లక్షలు ఈ మాయ అంటే ఒక 10,000 రూపాయలు భజన ఇచ్చాను. భజన ఇచ్చి నిర్ణయించామండి. గుడికి నిర్ణయించి ఈ గుడి సభ్యులందరూ కలిసి ఈ గుడి కడతాం పట్టారు. కట్టిన కానించి స్టార్ట్ అయ్యాం కానించి బాగానే నిర్మాణం అయ్యిందండి. ఈరోజు ఆరంభంలో ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తంలో నన్ను చక్కర్రావు నువ్వు ముహూర్తానికి పాల్గొమన్నారో ఆ ముహూర్తానికి పాల్గొని పేమెంట్ నేను ఇచ్చానండి. ఆ దేవస్థానానికి, ఆ దుర్గా దేవస్థానానికి పేమెంట్ నేను ఇచ్చాను. అందుకు నన్ను నా పేరు పెట్టి ఈరోజు ఇది దారబంధం నిలబెడతాం జరిగింది. ఇవాళ ఎనకొండ చక్కర్రావు గారు ఈ దారబంధం నిమిత్తం అన్ని డబ్బులు కూడా 55,000 రూపాయలు ఆ దారబంధానికి అతను ఇచ్చి శంకుస్థాపన చేశారు. మొత్తం మీద ఈ గుడి ఇంతవరకు తయారైందంటే ఎంతో కష్టపడ్డారు. మా పిల్లలందరూ కూడా కష్టపడి ఈదికి ఇంటింటికి తిరిగి ఇవాళ ఈ గుడి నిలబెట్టే ఎంతో లేట్ అవ్వకుండా స్పీడ్గా ఇప్పుడు వరకు కట్టుకుంటూ వచ్చారు కనుక వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కూడా బేగా అవ్వాలని మీరు అందరూ సహకరిస్తే బేగా అయిపోద్దని కోరుకుంటూ ఇచ్చిన దాతలు ఎవరైనా ఉంటే త్వరగా ఇస్తే ఈ కార్యక్రమం 2-3 నెలలు అయిపోవాలని కోరుకుంటున్నాము. అందరూ తప్పనిసరిగా ఇచ్చిన దాతలు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆలయం ఈరోజు చాలామంది భక్తుల సహకారంతో ఇవాళ ఆలయ నిర్మాణం పూనుకోవడం జరిగింది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీ వినుకొండ చక్కర్రావు గారు వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం బ్రహ్మముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం చాలా వేగంగా కట్టడం జరుగుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. ఈరోజు శ్రీ జోకా గంగాధర్ గారు ఆలయ నిర్మాణ నిమిత్తం గజముక్కంటికి 13,200 చొప్పున 2 గజాలకి 27,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కమిటీ వారు గజముక్కంటికి 13,200గా నిర్ణయించారు. కావున ఈ భూదానం చేసే భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయ అభివృద్ధి సహకరించి ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం.